నిర్మల్ పట్టణ ప్రజలకు నమస్తే. ఈరోజు ఆదర్శ్ నగర్ శ్మశాన వాటిక సందర్శించడం జరిగింది. సిద్ధాపూర్, ఆదర్శ్ నగర్, రామ్ నగర్, ఆసరా కాలనీ, ఈద్గాం, మరి ఈ కాలనీలన్నింటికీ ఈ ఆదర్శ్ నగర్ శ్మశాన వాటికని మరి ఉపయోగిస్తారు. మరి ఇటువంటి ఈ ఆదర్శ్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియల తర్వాత స్నానాలు చేయడానికి మంచినీళ్లు కానివ్వండి, రాత్రి వేళల్లో అంత్యక్రియలు జరిగితే ఇక్కడ లైటింగ్ కానివ్వండి, బర్నింగ్ ప్లాట్ఫామ్ కానివ్వండి, మరి ఎలాంటి వసతులు లేవు. మరి ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలో పెద్ద పెద్ద గుంతలు మరియు బండరాళ్లు, మరి ఎక్కడైతే ల్యాండ్ లెవెలింగ్ కూడా ఇక్కడ లేదు. మరియు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి స్థానికులందరూ చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇమ్మీడియట్ గా మరి పురపాలక సంఘం తరఫున మరి ఇక్కడ అంత్యక్రియలు జరిగితే స్నానాలు చేయడానికి నీళ్లు, మరి అదేవిధంగా రాత్రి వేళల్లో అంత్యక్రియలు జరిగితే లైట్ల ఏర్పాటు ఇమ్మీడియట్ గా ఈ 2-3 రోజుల్లో మేము ముందు పురపాలక సంఘం ద్వారా కల్పిస్తాము. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో 3-4 నెలలలో మరి ఇక్కడ వర్షాకాలం అంత్యక్రియలు జరిగితే ఇబ్బంది కాకుండా బర్నింగ్ ప్లాట్ఫాము, అదేవిధంగా అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి అవన్నీ చూడదందుకు షెడ్ లాంటిది వాళ్లకు ఒకటి కల్పిస్తాము. వాటర్ ఫెసిలిటీ కూడా పర్మనెంట్ వాటర్ ఫెసిలిటీ కూడా చేస్తాము. కంపౌండ్ వాల్ కొద్ది భాగం ఇక్కడ లేదు, దాని బ్యాలెన్స్ కంపౌండ్ వాల్ కూడా పూర్తి చేయడానికి పనులను అతి త్వరలోనే మున్సిపాలిటీలో తీర్మానం పెట్టుకుని ఈ శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం భవిష్యత్తులో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.